ఇక మనం అల్లు అర్జున్ ఎపిసోడ్ చూస్తూ ఉన్నాం. రోజుకు ఒక మలుపు తిరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఇంకొక విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకురావాల్సిన మిత్రులారా. ఎందుకంటే అల్లు అర్జున్ కేవలం మొన్న అల్లు అర్జున్ ఏది పుష్ప 2 సినిమాలో రేవతి అనే అమ్మాయి చనిపోయిందా, లేకపోతే ఇంకా అల్లు అర్జున్ వల్ల ఇంకా చాలా మంది కూడా చనిపోయారా అనేటువంటి కోణంలో మనం దీనిపైన చాలా డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. అందుకే అసలు అల్లు అర్జున్ కేవలం ఒక రేవతి మరణానికి ఒక్క మరణానికే అల్లు అర్జున్ కారణమైంది అంటే కాదు. సంవత్సరానికి కొన్ని 10 మంది ఈరోజు యువకుల మరణానికి కూడా కారణమైండు. దానికి సంబంధించి మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్న మిత్రులారా. ఎందుకంటే అల్లు అర్జున్ ఈరోజు ఒక శ్రీ చైతన్య అనేటువంటి కాలేజీకి బ్రాండ్ అంబాసిడర్. ఎక్కడది? శ్రీ చైతన్య అనేటువంటి కాలేజీకి బ్రాండ్ అంబాసిడర్. ఈ ఇంత పెద్ద కాలేజ్కి ఆయన చదువుకోమని చెప్పేసి ఈరోజు ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున ఎవ్రీ ఇయర్ యాడ్స్ చేస్తున్నటువంటి విషయం మన అందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ఇక్కడ కొన్ని ఒకసారి యాడ్ చూపించే ప్రయత్నం చేసిన మిత్రులారా. ఇది ఎందుకంటే కొంచెం వేరే ఛానల్ కంటెంట్ కాబట్టి మనం ఎక్కువ చూపించలేం. సో ఇది అల్లు అర్జున్ సంబంధించినటువంటి శ్రీ చైతన్య సంబంధించినటువంటి యాడ్ ఇది. సో ఒక్కసారి మనం చాలా క్లియర్గా చూసినట్లయితే ఇందులో చాలా డ్రామాటిక్గా ఉంటుంది. ప్రాక్టీస్ని బట్టి డిసైడ్ అవుతాయి. అలాగే మార్క్స్, ర్యాంక్స్ ఎగ్జామినేషన్ హాల్లో డిసైడ్ అవ్వం. మనం ఎంచుకునే కాలేజ్ వాళ్ళు ఇచ్చే కోచింగ్ని బట్టి డిసైడ్ అవుతాయి. సో అర్థమైంది కదా. ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీకి బ్రాండ్ అంబాసిడర్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది గత కొంతకాలం చేస్తూ ఉన్నాడు. సో సంవత్సరానికి కొన్ని 10 మందిలో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇవన్నీ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా పాపం ఈ ఇయర్ చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇదంతా. ఈ ఇయర్ చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇదంతా 1, 2, 3 అంటే శ్రీ చైతన్య, నారాయణ అన్ని కాలేజీలు కలిపి ఇవన్నీ కలిపి ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళు కార్పొరేట్ వ్యవస్థను కూడా ఈ విధంగా కార్పొరేట్ కాలేజీలు కూడా అల్లు అర్జున్ పడుకుంటున్నాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా కానీ ఒక యాడ్ చేసేటప్పుడు దానికి క్రెడిబిలిటీ చూడాలి. ఈరోజు శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ క్రెడిబిలిటీ ఏమున్నది? వీటికి విద్యార్థులను మానసికంగా వేధించి చంపేయడం తప్ప ఏముందా? మొన్నటికి మొన్న ఒక 7వ తరగతి చదివేటువంటి అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడంటే వీళ్ళ స్టడీ ఏ విధంగా చెప్తున్నారు, ఏ విధంగా వేధిస్తున్నారు మానసికంగా అనేక రకాలుగా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు శ్రీ చైతన్య కాలేజీకి బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్ చెప్పేసి అంటా ఉన్నాం. ఇంకొక వీడియో కూడా ఉంది. ఈ వీడియో కూడా చూడండి ఒకసారి. సో వాటిపైన మీమ్స్ కూడా దీనికి సంబంధించి కూడా చూడండి ఇవన్నీ క్లియర్గా. సో ఇట్లా మొత్తానికైతే అల్లు అర్జున్ అదేవిధంగా ఇంకొక యాక్టర్ కూడా ఉన్నది. ఆమె కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎవరామె? ఇంకొక యాడ్ కూడా ఉంది. ఇది అల్లు అర్జున్ యాడే. ఇది ఒక యాడ్. ఇంత ఘోరాతి ఘోరంగా అల్లు అర్జున్ నువ్వు కేవలం రేవతి అనే అమ్మాయి చావుకు మాత్రమే కారణం కాదు, సంవత్సరంగా ఈరోజు శ్రీ చైతన్యలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మానాలు కూడా పరోక్షంగా నువ్వే కారణం. ఎందుకంటే శ్రీ చైతన్య లాంటి కాలేజీలు కానీ మిగతా కార్పొరేట్ కాలేజీలు కానీ వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ఈరోజు వాళ్ళ బలం అవుతుంది. ఈరోజు ఈయన ఆరోగ్యన్స్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ ఆరోగ్యన్స్ కావచ్చు, కేర్లెస్ తనం ఏదైతే పట్టించుకోకపోవడం కావచ్చు, ఇక కొంత దుందుడుకుతనం కావచ్చు, అంటే ఆయనకు ఉండేటువంటి సెలబ్రిటీ హోదా అనే దాంట్లో ఈరోజు రెక్లెస్గా బిహేవ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన అండ చూసుకొని శ్రీ చైతన్య ఎగురుతూ ఉందా? ఎందుకు ఎగురుతా ఉందో నీకు చెప్తా. వాళ్ళు ఈ సంవత్సర కాలంగా మేము ఈ శ్రీ చైతన్య కానీ ఈ కార్పొరేట్ మాఫియా మీద అలుపేరుగాని పోరాటం చేస్తాం. అనేకమైన ఇబ్బందులు, ఒత్తిడులు, ప్రలోభాలు ఈరోజు పెట్టినా కానీ చాలా పెద్ద ఎత్తున పెట్టినప్పటికీ కూడా మేము వేటికి కూడా లోకకుండా వాటిపైన పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే అల్లు అర్జున్ సమాధానం చెప్పాలి, శ్రీ చైతన్య కాలేజీ కూడా సమాధానం చెప్పాలి. శ్రీ చైతన్యతో పాటు ఇక నారాయణ కూడా ఉంది కదా, అది కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని ఈరోజు పెట్టరైపోతా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు పెట్టరైపోతా ఉన్నట్టు విషయం మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా దీనికి ఇంకో కాలేజీ ఏది శ్రీలీల కూడా ఉంది. ఆమె కూడా దీనికి బ్రాండ్ అంబాసిడర్. అంటే వీళ్ళందరూ పిల్లలు అంటే ఆ కాలేజీ ఎట్లా చూసుకోరా? వీళ్ళందరూ చూసుకోవాలి కదా. చూసుకోకుండా ఈరోజు పిల్లలు అమాయకమైన పిల్లల్ని డైవర్ట్ చేయడం, అంటే వీళ్ళకు ఉండేటువంటి మాస్ ఇమేజ్ తోటి వీళ్ళని డైవర్ట్ చేసి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. వీళ్ళు హీరోలు, హీరోయిన్లు వీళ్ళంతా డబ్బుల కోసం తప్ప దాని వెనకాల జరుగుతున్నటువంటి బిజినెస్ ఏంటి, దాని వెనకాల జరుగుతున్నటువంటి ఈరోజు అన్యాయాలు ఏంటి, అక్రమాలు ఏంటో అన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ వాళ్ళు చూడరు.
వాళ్ళు చూసుకోకుండా ఇగో ఈ విధంగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఓన్లీ అల్లు అర్జునే కాదు, శ్రీలీలను పెట్టి కూడా ఈరోజు శ్రీ చైతన్య వాళ్ళు ఆర్ట్ చేయించుకున్నారు. దీనివల్ల అనేకమైనటువంటి కుటుంబాలు ప్రభావితం అవుతాయి. అరే అల్లు అర్జునే బ్రాండ్ అంబాసిడర్ చేస్తారు కదా, మరి పిల్లల్ని అల్ల జాయిన్ చేపిద్దామని చెప్పేసి కానీ, లేకపోతే అరే మా అభిమాన హీరో అల్లు అర్జున్ శ్రీ చైతన్య కాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ చేస్తారు కదా అని చెప్పేసి జాయిన్ కావడం, ఇదంతా ఒక బిజినెస్ అయిపోయింది. కానీ అందులో ఒత్తిడులతోటి కావచ్చు, వివిధ కారణాలతోటి కావచ్చు అనేక మంది చనిపోతా ఉన్నారు. మరి ఆ చావులకు శ్రీ చైతన్య ఒక్కటే కారణమా అంటే, శ్రీ చైతన్యతో పాటు అల్లు అర్జున్తో పాటు శ్రీలీలది కూడా కారణం అని చెప్పొచ్చు. ఇది అల్లు అర్జున్ గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు ఒక రేవతి మరణం ఒకటే కాదు, ఈ శ్రీ చైతన్యలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కారణాలకు కూడా, వాళ్ళ మరణాలకు కూడా ఈరోజు అల్లు అర్జున్ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా కాలోజ్ టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మిత్రులారా, శ్రీ చైతన్య ఒకటే కాదు, నారాయణ దుర్మార్గాలు కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఈరోజు నారాయణ కాలేజ్కి రీసెంట్గా ఎవరు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నోటీసులు ఇచ్చింది. ఎవరు దానికి సంబంధించినటువంటి హెడ్ వచ్చి అటెండ్ కావాలి విచారణకు అని చెప్పేసి ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేస్తే, ఇక్కడ ఎండి ఉంటాడు, ఆ తర్వాత డైరెక్టర్స్ ఉంటారు, ఆ తర్వాత స్టేట్ హెడ్ ఉంటారు, ఆ తర్వాత జిఎం ఉంటారు, ఈ తర్వాత ఏజిఎం ఉంటారు. ఈ ఏజిఎం ఎవరైతే ఉన్నారో ఈయనను పంపించేసి ఈరోజు విచారణకు పంపిస్తా ఉన్నారు. ఎవరు రావాలి? నారాయణ సమాజ్ బాధ్యులు ఎవరు? ఏజిఎం బాధ్యులు అవుతాడా? అంటే వీళ్ళకు నోటీసులు ఇచ్చినా కానీ, నారాయణ కాలేజీకి నోటీసులు ఇచ్చినా కానీ, ఉమెన్ కమిషన్ నారాయణ కాలేజీకి నోటీసులు ఇచ్చా కానీ ఏ విధంగా చూస్తూ ఉందో మనం గమనించలేదు. సో అందుకే రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ అంశాన్ని. ఈరోజు నారాయణ టీడీపీలో మంత్రి కాబట్టి మనం ఉపేక్షిద్దామంటే ఇది పొరపాటు. ఎందుకంటే మీరు అల్లు అర్జున్ లాంటి వాళ్ళను, నాగార్జున లాంటి వాళ్ళను, మోహన్ బాబు లాంటి వాళ్ళను, లేకపోతే ఆ రోడ్ వైండింగ్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా మీరు వదలలేదు. అదేవిధంగా నారాయణ కాలేజు ఈరోజు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరమే. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ని అవమానించే విధంగా ఒక ఏజీఎంను పంపించారు అంటే ఉమెన్ కమిషన్ అంటే వాళ్ళకు లెక్క లేదు అన్నట్టు, ఉమెన్ కమిషన్ చైర్ అంటే వాళ్ళకి గౌరవం లేదన్నట్టు. సో అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశంగా నేను చెప్పాల్సిన మిత్రులారా. సో అందుకే శ్రీ చైతన్య నారాయణలో ఈరోజు మీరు అనేకమైనటువంటి సంస్కరణలో పాల్పంచుకుంటారు, అనేకమైన విషయాల్లో పాల్పంచుకుంటారు. సో అదేవిధంగా శ్రీ చైతన్య అండ్ నారాయణలో ఈరోజు కొన్ని వందల వేల బ్రాంచ్లు ఉన్నాయి. వీళ్ళ బిజినెస్లు వందల వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తూ ఉన్నారు. కానీ స్టాండర్డ్స్ మాత్రం చాలా లోగా ఉన్నాయి. దానివల్ల అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు వర్క్ అంటే వాళ్ళ యొక్క స్టడీ ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఎమ్యూనిటీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు కనీసం సంవత్సర కాలం పాటుగా కనీసం ఎండ కూడా తగలకుండా ఒక క్లోజ్డ్ బిల్డింగ్లో వాళ్ళని సంవత్సర కాలం 2 సంవత్సరాల కాలం పాటు పెడతా ఉన్నారు. మనిషికి మినిమం అన్నంతో పాటు నీళ్ళతో పాటు మనకు ప్రకృతి ఇచ్చేటువంటి ఎండ కానీ గాలి కానీ అవసరం. కానీ వాళ్ళు క్లోజ్డ్ లూప్లో పెట్టేసి ఈరోజు ఎండ లేకుండా, స్వచ్ఛమైనటువంటి గాలి లేకుండా, స్వచ్ఛమైనటువంటి నీళ్ళు లేకుండా ఈరోజు ఆ విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతూ ఉన్నాయి ఈ శ్రీ చైతన్య నారాయణ. ఒకసారి గతంలో ఇదే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఎవరైనా ఉన్నటువంటి నేరెళ్ల శారద గారు కొన్ని కాలేజీలకు విజిట్ చేస్తే వెంటిలేషన్ ఉండదు, స్వచ్ఛమైన గాలి ఉండదు, స్వచ్ఛమైన నీళ్లు ఉండవు, బాత్రూమ్లు కడగడు, ఎక్కడ నీట్నెస్ ఉండదు, రోగాల బారిన పడుతూ ఉంటారు, స్టడీ ప్రెజర్ ఎక్కువైపోతూ ఉంటుంది. పొద్దున 6-7 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 11 వరకు వాళ్ళని ఏ పని చేసుకోకుండా కేవలం చదువు తప్ప వేరే ఏ యాక్టివిటీస్ లేకుండా ఈరోజు వీళ్ళు వాళ్ళను మానసికంగా వేధిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళపైన కేసులు పెట్టాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. శ్రీ చైతన్యలేమో ఈరోజు అల్లు అర్జున్ యాడ్ చేస్తాం. మరి నారాయణకి ఎవరు నాకు ఇంతవరకు అయితే ఐడియా రాలేదు, సెర్చ్ చేసిన దొరకలేదు నాకు. సో శ్రీ చైతన్యకేమో ఇటు అల్లు అర్జున్ అటు శ్రీలీల ఇద్దరు కూడా యాడ్ చేసి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు జాయిన్ చేయించిందిగా ప్రజలను, ముఖ్యంగా యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ చావులకు పరోక్షంగా ఈరోజు అల్లు అర్జున్ కారణమవుతున్నాడు. దీనిపైన కూడా అల్లు అర్జున్ ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం మిత్రులారా. ఇది ఎవరు చెప్పరు కూడా, ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు ఈ విషయం, కానీ చెప్పాలనుకున్నాం కాబట్టి చెప్పదలుచుకున్నాం.